మాతో ఇలా కలిసి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? కొమ్ములు వేట రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలా కలిసి కొమ్ములు వేట చేయడం చాలా ఆనందపడుతున్నాడు బామర్ది. 7 కొమ్ములు ఉరిసామండి ఒకే దుబ్బులో. చూడండి. హాయ్, హలో గైస్, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత వర్షంలో మేము వెదురు కొమ్ములు గురించి అనేసి బక్కలగొంది గ్రామానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా ముందు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా మన వాళ్ళు. వర్షం అయితే చాలా విపరీతంగా ఉంది. అలాగనే మేము వచ్చాము వర్షంతో. హలో ఫ్రెండ్స్, నేనైతే మొన్నటి దినాన్న ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రావడం జరిగింది. నా ఫ్రెండ్స్ గౌతమ్తో రావడం జరిగింది. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, మరి ఒరిస్సా ప్రాంతం చూడాలని నాకు ఎప్పటి నుంచో కలలు కంటున్నానండి. మరి చాలాసార్లు వెళ్దామని ఆయన కూడా చెప్పాడు, నాకు అనుకూలించట్లేదు. ఈసారి అవకాశం దొరికింది. ఆ పనితో పాటు అలాగే కొమ్ములు కూడా కొన్ని తీసుకెళ్ళాలని మరి కొండ మీద వెళ్ళడం జరిగిందండి. ఇదిగో చూడండి, ఎప్పుడు నేను నా జీవితంలో ఇలాంటి ఇంత పెద్ద కొమ్ములు చూడలేదండి. తినేదాన్ని నేనైతే అనుకోవడం లేదండి. మన చూస్తాం బొంగు చికెన్ చేస్తారు కదండి మన అరకు ప్రాంతంలో, కానీ ఇప్పుడు పాడేరులో కూడా వచ్చేసింది. ఆ కొమ్ములా ఉంటుందండి, ఆ బొంగులా ఉంటుందండి. ఎవరైనా ఇది తీసుకెళ్ళి పాడేరు కానీ వేరే సంతాల్లో అమ్మితే బొంగులు తినేది కాదు అంటారండి. కానీ ఇది మాత్రం తినేదేనండి. చూడండి, చెట్లు కూడా చాలా పెద్దసి ఉంటుందండి. నేను ఆ చిన్నది కూడా ఉర్సండి బ్రదర్ అంటే, వద్దు అదెందుకు మనకి పెద్దసి అంటారు. ఇదిగో చూడండి, విరుస్తున్నాను నేను ఎంత పెద్ద, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇదంటే ఇంకా లోపలగా ఉంది. అయిందండి. ఇదిగో ఫ్రెండ్స్, బొంగులు ఎప్పుడు బొంగు చికెన్ వండుతారు కదా, ఆ విధంగానే కన్నలు ఉందండి. కానీ తినేదండి చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇటువంటిదే ఈ ప్రాంతం వాళ్ళు విరుస్తారండి. మరి గ్రామస్తులు చిన్నవైతే అసలు ముట్టుకోరండి. మన ఏరియాలో ఉండే చిన్నవైతే ముట్టుకోరు. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఫ్రెండ్స్, చూడండి 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 ఎంత బాగుందో. చాలా కష్టపడుతున్నాను. ఓకేనండి. ఇదిగో ఫ్రెండ్స్, ఒకే దుబ్బులో ఇంత పెద్దసి ఇన్ని విరిసేయడం అనేది జరిగింది. ఇదిగో ఇన్ని కొమ్ములు అండి, మొత్తం 7 కొమ్ములు విరిసామండి ఒకే దుబ్బులో. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ ఉదయాన్నే మరి మేము పెద్ద కొట్టేసి ఉన్నామండి. అది ఇప్పుడు తీసుకెళ్ళడానికి గుర్రం కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు గుర్రం బలువు పట్టుకొస్తాము. గుర్రం తేకపోతే మేము కూడా కొన్ని పట్టుకొస్తామండి. తీయాలండి ఒక 5 పొరనే. ఈ విధంగా పక్కలు కొన్ని తమ్ముళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు. ఈ విధంగా చేసి మేము అయితే మరి మొన్నటి దినంలో శోభనన్నయ్యకి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ బక్కలగొంది అంటే ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బక్కలగొంది అనే గ్రామానికి వెదురు కొమ్ములు కానీ తీసుకొచ్చాను. నేను చూడాలి ఏరియా అనేసి అన్నాడు, అందుకనే తీసుకొచ్చాను. మాకు చాలా వెదురు కొమ్ములు దొరికి, కానీ ఒలిసేసి ఈ విధంగా ఇలా కలిసి కొమ్ములు వేట చేయడం చాలా ఆనందపడుతున్నాడు బామర్ది. సహకరించాడు కూడా మాకు. కొండలంతా తిప్పడం, కొండలంతా చుట్టూ తిరగడం, వెదురులు విరిచడం అన్నీ సహకరించాడు. చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఎందుకంటే మాకు సహకరించినందుకు. మా తమ్ముడు మాత్రం చాలా కష్టపడి ఉరిచాడండి కొమ్ములు. చాలా థ్యాంక్స్ తమ్ముడికి. ఎంతో ఇన్ని తీయడానికి ప్రధాన కారణం తమ్ముడేనండి. చాలా షార్ప్నెస్ అండి కుర్రోడు, చాలా స్పీడ్గా, మరి అనుభవం చాలా ఎక్కువ. కొమ్ములు సేకరించడం కానీ అది ఒలవడం కానీ చాలా స్పీడ్ అండి. మేమైతే చాలా తక్కువ తీసామండి, మాకు దీని మీద అనుభవం లేదు. తమ్ముడైతే చాలా అనుభవంగా, మాకైతే చాలా కొమ్ములు దొరికాయండి. నిన్న తీసుకెళ్ళలేక చీకటి పడడం వల్ల ఏదో శోభనన్నయ్య అయితే చూస్తున్నారు కదా, వెదురు కొమ్ముల్ని ఈ విధంగా పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళిపోయామండి. మరి గుర్రం కూడా తీసుకురావడం జరిగింది, కానీ చీకటి పడింది. దాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి మేము ఇబ్బంది పడతామని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇదిగో ఉదయాన్నే వచ్చామండి.
చూడండి ఎన్ని కొమ్ములు దొరికిందో, చాలా పెద్ద పెద్దటివి, చాలా క్వాలిటీ కలిగింది ఉరిసడం అనేది జరిగిందండి. అలాగే ఇది ఆరబెట్టుకోవచ్చండి. మేమైతే ఆరబెట్టుకోవడానికి తీసుకెళ్తున్నామండి. ఇంత ఎక్కువ ఆరబెట్టి కొన్ని దినాలు అయిన తర్వాత తినవచ్చండి. ఫ్రై చేసుకొని చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేచురల్ ఫుడ్ అండి. ఇదిగోనండి చూడండి ఎంత బాగుందో కొమ్ములు, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటీగా ఉంది.